హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పెసరట్టు క్రిస్పీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల పెసలు, పావు గ్లాసు బియ్యం వేయండి. తర్వాత ఇలా వాటర్ వేసుకుని కడిగేయండి. మళ్ళీ ఇందులోకి ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక 6 గంటలు నానబెట్టండి. పెసలు నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. పిండి ఇలా ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా పలుచగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ కల్లా చూడండి పిండి ఎంత బాగా ఉబ్బిపోయిందో కదా. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. దోస పెనం వేడెక్కిన తర్వాత ఇలా పైన కొద్దిగా వాటర్ చిలకరించి ఒక గరిటెతో పిండి వేసుకొని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఈ దోస పైన సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీరను పైన వేసుకోండి. పైనుండి ఇలా కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. పెసరట్టు ఎర్రగా కాల్చుకుని రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.